హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? సో మనము ఈరోజు ఇజ్రాయిల్ ఇరాన్ వార్ గురించి మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే ఇరాన్ దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంది అని చెప్పి ప్రపంచాన్ని మోసం చేస్తూ ఉంది. అది టెర్రరిస్టులకు ఇస్తే ప్రపంచమంతా చాలా ఇబ్బంది పడుతుంది అని భయపెడుతుంది. మీరు కనుక చూస్తే గతంలో కూడా ఇరాక్ కూడా సేమ్ అదే విధంగా అమెరికా చెప్పి తీరా అక్కడంతా యుద్ధమంతా అయిపోయి సర్వనాశనం చేసిన తర్వాత ఏం తెలిసిందంటే అక్కడ న్యూక్లియర్ బాంబు లేదని. సరే, ఒకవేళ న్యూక్లియర్ బాంబు ఉంది అనుకోండి, సో మనకి పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంది కదా, మరి పాకిస్తాన్ అసలు టెర్రరిస్టులకి పుట్టినిల్లాంటి ప్రదేశం అన్నా, మరి ఆ పాకిస్తాను టెర్రరిస్టులకు ఎందుకు న్యూక్లియర్ బాంబు ఇవ్వలేదు ఇప్పుడు దాకా? సో ఏ కంట్రీ కూడా టెర్రరిస్టులకు న్యూక్లియర్ బాంబు ఇవ్వదండి, అలాగే ఇరాక్ కూడా ఇవ్వదు. సో ఇది వెరీ వెరీ బ్యాడ్ ప్రాపగాండా వాళ్ళు చేసుకొస్తున్నారు. నెక్స్ట్ థింగ్, ఇంకోటి ఏంటంటే సేమ్ ఇరాక్ అమెరికా వార్లో కూడా ఇరాక్ ఏం చేసుకుందంటే ఫుల్ మిసైల్స్ పంపిస్తూ వచ్చేసింది. ఎన్ని మిసైల్స్ పంపించినా కూడా మీకు స్పేస్ మీద సుప్రీమసీ లేకుండా గెలవలేదు. సేమ్ తప్పు ఇరాన్ కూడా ఇప్పుడు సేమ్ అదే తప్పు చేస్తుంది. ఇరాన్ కాంప్రమైజ్ కావాల్సిందే, వాళ్ళు కావాల్సి సిద్ధం చేస్తుంది. కాంప్రమైజ్ కాకపోతే సద్దాం హుస్సేన్కి ఏ గతి పట్టిందో, ఇరాక్ పరిస్థితి ఎలా అయిందో, ప్రజలు ఎలా ఇబ్బంది పడి అదే పరిస్థితి వస్తుంది. సో రాజనీతిలో కాంప్రమైజ్ అనేది చాలా ఇంపార్టెంటు. కేవలం గతంలోనే ఇరుక్కోపోకుండా భవిష్యత్తు గురించి కూడా ఆలోచించి, ప్రస్తుతం భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవడమే రాజనీతి. సో కాబట్టి ఈ జ్యూస్ని సున్నీలు షియాల కంటే ఘోరంగా, సున్నీలు షియాలను చూసిన దానికంటే ఘోరంగా జ్యూస్ని క్రిస్టియన్స్ చాలా అవమానించారు చరిత్రలో. అయినప్పటికీ కూడా ఈ జ్యూస్ మళ్ళీ క్రిస్టియన్స్తో స్నేహం చేసుకొని ఈరోజు ప్రపంచాన్ని డామినేట్ చేస్తున్నారు. మరి సున్నీలు షియాలు ఎందుకు వాళ్ళు కాంప్రమైజ్ అవ్వలేకపోతున్నారో వాళ్ళే ఆలోచించుకోవాలి. సో సున్నీలు షియాలు ఏకమయ్యే వరకు సో ఈ పరిస్థితి ఇలాగే ఉంటుందన్నమాట. సో ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా వెళ్ళిపోతుంది అని అనుకుంటే, ఎందుకు వెళ్ళిపోతుందంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉండడం వల్ల అమెరికా పెద్ద లాభం లేదు. సో అక్కడ వాళ్ళ గవర్నమెంట్ పెద్దగా వినరు. సో అక్కడి నుంచి విత్డ్రా అయ్యి ఇట్ ట్రిగ్గర్డ్ యుక్రెయిన్, ఇట్ ట్రిగ్గర్డ్ ది ఇజ్రాయెల్. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఎక్కువగా రష్యా మీద మునుపటి కంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నప్పటి కంటే రష్యా మీద ఎక్కువ హోల్డ్ ఇప్పుడు సాధించుకోగలిగింది. దానికి ఉదాహరణే ఇప్పుడు చూడండి స్లోగా ఏం జరుగుతుంది. ఈవెన్ సిరియాలో కూడా ఇప్పుడు రష్యన్ గవర్నమెంట్ కూలిపోయింది. అది వాళ్ళ రాజనీతి అనమాట. సో ఫైనల్గా వీళ్ళు రష్యా మీద అప్పర్ హ్యాండ్ సాధించినట్టే. యుక్రెయిన్లో ఇన్ని రోజులు గొడవలు కొనసాగించడం ద్వారా అక్కడ అప్పర్ హ్యాండ్ సాధించారు. నెక్స్ట్ వీళ్ళు వీలైనంత వరకు ఇరాన్ను కూడా కూలదోస్తారు, లేదా ఆ గవర్నమెంట్ మార్చేసి ఇంకో గవర్నమెంట్ని తీసుకురావడానికి ట్రై చేస్తారండి. సో కాబట్టి ఇది పక్కా వ్యూహము. సో ఈ టైంలో ఖొమైనీ ఖచ్చితంగా కాంప్రమైజ్ అయ్యి వెనక్కి తగ్గాలి. సద్దాం హుస్సేన్ లాగా మొండి పట్టుబట్టి తాను నాశనం అవ్వడం కాకుండా ప్రజల్ని, దేశాన్ని కూడా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. నమస్తే.